హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. పేషెంట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? పేషెంట్ కౌన్సిలింగ్ అంటే మనం పేషెంట్ కి తనకున్న వ్యాధి ఏంటి అని చెప్పి దానికి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేస్తే మంచిదనేది చెప్పేది పేషెంట్ కౌన్సిలింగ్ అంటాం. సో ఎస్పెషలీ ఇప్పుడు నేను సర్జన్ కాబట్టి సర్జరీ పరంగా చూసేటప్పుడు మనం ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ అంటే ఆపరేషన్ చేసే ముందు మనం చేసే కౌన్సిలింగ్. సో ఈ ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ లోని మనం పేషెంట్ వ్యాధి ఏంటి, ఏది చేస్తే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఉంటుంది, ఆపరేషన్ ఏ విధంగా చేస్తాము, ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవలసింది ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఎప్పుడు రికవర్ అవుతారు, ఎప్పుడు ఇంటికి పంపిస్తాము, హాస్పిటల్లోని ఎన్ని రోజులు ఉండాలి, ఇవన్నీ కూడా ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ లో మేము చెప్తాం. అది ఓపీడీలో చెప్తాము. ఒకసారి ఓపీడీలో అయిన తర్వాత ఆపరేషన్ తీసుకునే ముందు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆపరేషన్ తీసుకునే ముందు మళ్ళీ కౌన్సిల్ చేస్తాం. సేమ్ మేము ఆపరేషన్ ముందు ఓపీడీలో ఎంత చెప్పినా సరే ఆపరేషన్ తీసుకునేటప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్ కి వచ్చి ఓపీడీలో చూపించుకున్నప్పుడు మేబీ పేషెంట్ ఒక్కలే వస్తారు, లేకపోతే పేషెంట్ వాళ్ళ ఫ్రెండ్తో రావచ్చు. కానీ సాధారణంగా ఆపరేషన్ రోజు మాత్రం పేషెంట్ వాళ్ళ చుట్టాలతోనైనా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా, లేకపోతే వాళ్ళ బంధువులతో వస్తారు. సో ఆ టైంలోని మళ్ళీ ఏదైతే అన్ని చెప్పామో మళ్ళీ ఆ బంధువులకి వీళ్ళకి కూడా అందరికీ మళ్ళీ చెప్తాం. ఈ ఆపరేషన్ ముందు మనం చేసేది ఏంటి, ఆపరేషన్ ఎందుకు చేస్తాము, ఏం ఆపరేషన్ చేస్తున్నాము, అవన్నీ కూడా మళ్ళీ చెప్తాం. ఎందుకంటే అంతకు ముందు చెప్పి వాళ్ళు డౌట్స్ అడిగినా కొన్నిసార్లు ఆపరేషన్ ముందు వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ రావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుకొని సార్ ఇలా చేస్తే ఏంటి, లేకపోతే ఏమైనా డౌట్స్ అనేది ఉండేటప్పుడు ఆపరేషన్ చేసే ముందు అంటే మత్తు ఇచ్చే ముందు కూడా మళ్ళీ ఒకసారి కౌన్సిల్ చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకుంటాం. సో ఈ కౌన్సిలింగ్ అనేది, ఈ ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ అనేది ఓపీడీలోనే అంటే అవుట్ పేషెంట్ లోనే కాకుండాను ఆపరేషన్ ముందు కూడా అందరు పేషెంట్స్ కి చేస్తాం.